హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను గుత్తి బెండకాయ, గుత్తి కాకరకాయ చేద్దామని అయితే కాకరకాయలు, బెండకాయలు అయితే తీసేసుకున్నానండి. వీటిని అయితే ఈ విధంగా మధ్యకి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బెండకాయల్ని, కాకరకాయలు కూడా చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా పౌడర్ని అయితే వీటిలో అయితే వేయాలి. అందుకని నేనైతే ఈ బాండిల్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ బాండిల్ తీసుకున్నాను. హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ అయితే పోయాలన్నమాట. ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకే నేనే తీసుకుంటున్నాను. కొంచెం లెంతీ అయినా ఎవరు ఏమనుకోవద్దు. చూడండి, ఆయిల్ అయితే పోసేసాను. చాలానే ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువగానే పోసుకున్నాను అనమాట. నేను ఆయిల్ హీట్ ఎక్కే లోపల బెండకాయలకి, కాకరకాయలకి మసాలా అయితే పూసేసుకుందామండి. ముందుగా అయితే నేను కారము, పసుపు, ఉప్పు, ఇది వచ్చి పప్పుల పొడి అండి. నేను తయారు చేస్తాను కదా తాలింపులు వేసుకునే పప్పుల పొడి, దాన్ని అయితే రెడీ చేసి పెట్టాను అనమాట. వీటిని అయితే అంతా కలిపేసేసి కాయలకైతే గుచ్చేస్తాను. చూసేయండి. చూసారు కదా, వీటిని అయితే బెండకాయలు, కాకరకాయలు అయితే పెట్టేస్తాను. చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఇట్లా దీని చుట్టూ కూడా కొంచెం తడికి అతుక్కుంటుంది కదా, అందుకని పెట్టేసుకున్నాను. ఈ విధంగా అన్ని కాయలకైతే పెట్టేస్తానండి. కాకరకాయ కూడా పెట్టేస్తున్నాను. చూడండి, నేనే కెమెరా స్టాండ్ ఆన్ చేసుకొని పెడుతున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకొక 4-5కి నా వీడియో షేర్ అవుతుందన్నమాట. దీనికి కూడా కాకరకాయకి కూడా నేను పూసేసుకున్నాను, లోపల కూడా పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్నాను. కాకరకాయ కూడా పూసేసాను. ఈ విధంగా అన్నిటికీ పూసేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలకి అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది, వేసేస్తున్నాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, నేను కూర బెండకాయలకి, కాకరకాయలకి కూడా పెట్టేస్తాను అంతలేక పౌడరు. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే వేగిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇది మాత్రం సరిపోతుంది. ఇంకా ఉంచామంటే ఇంకా మాడిపోతాయి అన్నమాట. అట్లా పచ్చిగా లేకుండా ఇట్లా వేపుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే కాకరకాయలు కూడా వేస్తానండి ఒకసారి. చూడండి, కాకరకాయలు కూడా పట్టించేసాను. అన్నీ కాకరకాయలు కూడా వేసేసుకుంటున్నాను. కాసేపు వేగిన దాకా ఉంచి ఒకవైపు కాలితే రెండో వైపు తిప్పుతానండి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే వేగిపోయాయండి. నేనే తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వేపుకున్నాను, సరిపోతుంది. ఇంకా ఉంచితే మాడిపోతాయి అన్నమాట. గుత్తి కాకరకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వేగాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. బెండకాయలని వేపుకున్నాను, కాకరకాయలను కూడా వేపేసాను అనమాట. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు అదొక వాయి ఇదొక వాయికి ఉన్నాయండి, నేను వేపుకోవాలి.
వీడియో అయితే ఆపేస్తున్నాను, లెంత్ ఎక్కువ అవుతుందని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ అయితే కాలుతుంది, కానీ బెండకాయ అయితే తిని చూపిస్తానండి ఎలా ఉందో. చాలా బాగుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.